మెదక్ జిల్లా చేగుంటలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్లో జరిగిన ఖేలో ఇండియా రగ్బీ అండర్-14, అండర్-18 సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలకు జిల్లా నలుమూల నుంచి 100 మంది పైన క్రీడాకారులు పాల్గొనగా అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను ఎంపిక చేసినట్టు కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. ఉన్న జిల్లా నుంచి నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు అందరికీ కూడా క్రీడాభినందనలు తెలియజేస్తూ రేపు జరగబోయే ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీలకు మన మెదక్ జిల్లా టీమును ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో క్రీడాకారులను ఏ టీంలో 12 మెంబర్స్, బి టీంలో 12 మెంబర్స్ను సెలెక్ట్ చేయడం మన కర్ణం గణేష్ రగ్బీ కోచ్ ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన పీఈటీలు, లోకల్ పీడీ శారద మేడం, అదేవిధంగా వెంకటేష్ మిత్రుడు నరసింహులు పీఈటీ, అదేవిధంగా విఠల్ రెడ్డి సారు, రమేష్ సార్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ సెలెక్షన్ చేయడం జరిగింది. దీనికి ఇందులో భాగంగా రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలో కూడా మీ మంచి ప్రతిభ కనబర్చి దీనిలో ప్రైజ్ మనీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మన మెదక్ జిల్లా టీము రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం తీసుకొస్తారని ఆశిస్తూ మీరు కూడా ఈ ఒక్కరోజు 2 రోజులు కూడా ఇంకా దానిలో ఆటలో ఇంకా నైపుణ్యం పొంది మన మెదక్ జిల్లాకు పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇది మొదటిగా ఖేలో ఇండియా రగ్బీ అసోసియేషన్ మోదీ గారు పెట్టిన ఫస్ట్ మీట్ ఇది. ఇందులో అండర్-18, అండర్-14 రగ్బీ మీట్ ఈరోజు జరగడం జరిగింది. రేపు సికింద్రాబాద్లో జరుగుతున్న మీట్లో అండర్-18 సీనియర్ మీట్ ఆడబోతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అండర్-14, అండర్-18 సీనియర్ సెలక్షన్స్లో జిల్లా నలుమూల నుండి దాదాపు 100 మంది పైన వచ్చారు ఇక్కడికి. దాంట్లోంచి అండర్-14లో 2 టీంలు తీయడం జరిగింది, అండర్-18లో 1 టీము, సీనియర్లో 1 టీం తీయడం జరిగింది. రేపు అండర్-18 సీనియర్ సికింద్రాబాద్లోని ఆర్సీబీ గ్రౌండ్లో జరుగుతుంది కనుక అక్కడ 6:30కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్స్ కూడా నింపాలి. ఫస్ట్ ప్లేస్ కొట్టిన వాళ్ళకి 50,000, సెకండ్ ప్లేస్ కొట్టిన వాళ్ళకి 30,000, థర్డ్ ప్లేస్ కొట్టిన వాళ్ళకు 20,000 సాయి నుంచి వస్తున్నాయి. ఖేలో ఇండియా సాయి నుంచి వస్తున్నాయి ప్రోత్సాహంగా. ఇది అమ్మాయిల్ని స్పోర్ట్స్ వైపు మళ్లించాలని చెప్పి సాయి ఇండియా, ఖేలో ఇండియా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం కనుక ఇది. ఇక ముందు కూడా అమ్మాయిలు స్పోర్ట్స్ పట్ల బాగా ఆకర్షితులై వాళ్ళు జీవితంలో ఉపాధి కావచ్చు, ఉన్నత ఉద్యోగం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా అన్నింటిలో స్పోర్ట్స్ కోటా ఉంటుంది కనుక వాళ్ళు ముందుకొచ్చి ఆడి వాళ్ళ భవిష్యత్తును బంగారు వాట చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.